తెలంగాణలో సర్పంచ్ ఎన్నికలు హింసాత్మకంగా మారుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో ఎన్నికలు హత్యలకు దారితీస్తున్నాయి. తాజాగా సూర్యాపేట జిల్లా ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చెలరేగి ఒకరి హత్యకు దారితీసింది. వివరాల ప్రకారం జిల్లాలోని నూతన్కల్, లింగంపల్లిలో సర్పంచ్ ఎన్నిక రక్తసిక్తమైంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ వర్గీయుల మధ్య చెలరేగిన ఘర్షణలో కాంగ్రెస్ కార్యకర్తలు కర్రలు, రాళ్లతో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేశారు. సుమారు 70 మంది కాంగ్రెస్ కార్యకర్తలు మూకుమ్మడిగా దాడి చేయడంతో బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య తీవ్రంగా గాయపడ్డారు. ఆయన్ను వెంటనే హైదరాబాద్ కు తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయారు. కాగా సర్పంచ్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే బీఆర్ఎస్ కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో 70 మంది కాంగ్రెస్ కార్యకర్తలు విచక్షణ రహితంగా ముప్పేట దాడి చేశారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ దాడిలో బీఆర్ఎస్ కార్యకర్త ఉప్పుల మల్లయ్య మృతి చెందగా బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మున్నా మల్లయ్య యాదవ్ తో పాటు 15 మంది కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. దీంతో గ్రామంలో భారీ ఎత్తున మోహరించారు.